అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా సండే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. మాకు 3 డేస్ నుంచి ఇక్కడ ఈవినింగ్ ఫుల్గా వర్షం అయితే పడుతుందండి. ఈరోజు మార్నింగ్ అయితే ఫుల్గా మబ్బు పట్టేసింది. ఈ రకంగా మేబీ వర్షం పడొచ్చేమో. న్యూస్ పేపర్ కూడా వచ్చేసింది. ఇంకా నేను కొంచెంసేపు న్యూస్ పేపర్ చదివేస్తాను. ఇంకా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇంకా ఎవరు నిద్ర లేగలేదండి. వాళ్ళు లెగిచిన తర్వాతనే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. అంతవరకు నేను కొంచెంసేపు న్యూస్ పేపర్ చదువుకుంటాను. అలాగే నా గ్రీన్ టీని అయితే ఇంకా నేను ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా వెళ్ళి నేను గ్రీన్ టీ కూడా ప్రిపేర్ చేసుకొచ్చుకొని కొంతసేపు ఇలా బాల్కనీలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ కానీ ఈ రకంగా నేను నా కోసం టైంని అయితే స్పెండ్ చేస్తాను. డైలీ నేను నార్మల్ గ్రీన్ టీనే తీసుకుంటానండి. అంటే అందులో ఏమీ కూడా నేను మిక్స్ చేయను. ఎందుకో ఈరోజు నాకు కొంచెం స్వీట్గా తాగాలనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం జాగరీ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. నాకు జాగరీ పౌడర్ యాడ్ చేసిన అంత టేస్ట్ అయితే ఏమీ అనిపించలేదు. నార్మల్దే బాగుంది అనిపించింది. ఎందుకంటే డైలీ అదే తాగుతాను కదా, కాకపోతే కొంచెం చేంజ్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు కొంచెం జాగరీ పౌడర్ని అయితే నేను నా గ్రీన్ టీలో యాడ్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను దోశ చేస్తున్నానండి. దోశకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను డిజైన్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం జీరా వేసుకుంటాను. వీటిని అన్నిటినీ కూడా నేను బాగా ఫ్రై చేసేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. మనం ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్ని అలాగే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టొమాటో వేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ మగ్గటం కోసం నేను దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తానండి. చూడండి, మనకి టొమాటోస్ మొత్తం కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను బోన్లెస్ చికెన్ వేసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ వేసుకున్న తరువాత దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అంటే ఒక 10 మినిట్స్ అయినా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిందండి. నేను మూత తీసేసాను. చూడండి, చికెన్ మనకి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేద్దాము. ఇందులో నేను వాటర్ ఏమీ కూడా యాడ్ చేయటం లేదండి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం అంటే అవి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా, కాబట్టి నేను కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకున్నాను. మొత్తం కూడా మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను.
అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కసూరి మేతి వేసుకోకపోతే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి వేయటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. మనం కసూరి మేతి వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. నేను 2 మినిట్స్ ఈ రకంగా కుక్ చేసుకున్న తరువాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనం దోశలోకి సర్వ్ చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీలోకి, రోటీ, చపాతీ కూడా సూపర్ కాంబినేషన్ అండి. రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దోశలు వేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్ రెసిపీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి. మీకు ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది. ఈ దోశ బ్యాటర్ రెసిపీ తెలియకపోతే మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మీలో ఎవరికైనా మళ్ళీ దోశ ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇడ్లీ దోశ బ్యాటర్ని షేర్ చేస్తాను. చూసారు కదా దోశలు ఎంత బాగా వస్తున్నాయో. నేను సేమ్ బ్యాటరే యూజ్ చేస్తానండి ఇడ్లీకి, దోశకి. ఇడ్లీ అయితే నేను అలానే వేస్తాను, దోశకైతే కొంచెం వాటర్ని యాడ్ చేస్తాను. అలాగే ఈ బ్యాటర్తోనే మనం ఊతప్పం చేసుకోవచ్చు, అలాగే పడ్డూస్ అంటే పనియారం, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే బోండాలు కూడా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనం 4 వెరైటీస్ బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఈజీగా సేమ్ బ్యాటర్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు మా సండే సింపుల్ బ్రేక్ఫాస్ట్. దోశకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. బాల్కనీలో ఉన్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా రీపాటింగ్ చేసామండి. అందులో అంటే పాత పాట్స్ మొత్తం కూడా తీసేసి మళ్ళీ సాయిల్ అంతా చేంజ్ చేసేసి ఈ కొత్త పాట్స్లో అయితే పెట్టేస్తాము. ఇంతకుముందు కొంచెం బాల్కనీ చిన్నది కదా, కాబట్టి ఆ పాట్స్లో ఉంటే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, కూర్చోవడానికి కొంచెం ఇరుగ్గా అనిపించింది మాకు. అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజులో పాట్స్లోకి అన్నీ కూడా రీపాటింగ్ చేసేసాము. అంటే సాయిల్ అది మొత్తం కూడా చేంజ్ చేసేసామండి. కొంచెం కంపోస్ట్, అలాగే కోకోపిట్తో మిక్స్ చేసిన సాయిల్ ఇదంతా వేసేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టేసాము. అలాగే చామంతులు చూసారు కదా, ఇవి సీజన్ అనుకుంటానండి, ఇప్పుడే ఈ పూలు వచ్చేటట్లున్నాయి. సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వీటిని మొత్తం కూడా కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనం కంపోస్ట్ ఇవన్నీ వేస్తే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ పూలు వస్తాయి అని చెప్పి నర్సరీలో చెప్పారు. చూడాలి ఎంతవరకు అలా వస్తాయి అనేది. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయండి 3 డేస్ నుంచి, కాబట్టి మొక్కలు కూడా బాగున్నాయి. ఇంతకు ముందు అయితే కొంచెం వడలిపోయినట్లు అవుతున్నాయి. మనం వాటర్ని స్ప్రే చేసినా కూడా కొంచెం వడలిపోయినట్లు ఉన్నాయి. 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ పాట్స్ చేంజ్ చేశాక కొంచెం బాల్కనీ కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. ఓన్లీ అక్కడ మీకు కింద కనిపిస్తున్న బ్లాక్ పాట్ ఒక్కటేనండి, ఇంకా అదేం చేంజ్ చేయలేదు. అది కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను.
నెక్స్ట్ వీక్ చూస్తాను. చూసారు కదా ఎంత మబ్బుగా ఉందో. ఈరోజు నార్మల్గా బట్టలు వాష్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను బట్టలు అయితే వాష్ చేయలేదు. మేబీ ఇంకా రేపు వాష్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పాలక్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ పాలక్ చికెన్ బిర్యానీ కోసం ఫస్ట్ మనం పాలక్ చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్స్ డిజానో ఎక్స్ట్రాక్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను దాల్చిన చెక్క వేసుకున్నాను, లవంగాలు వేసుకున్నాను, ఇలాచీ వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ రకంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకుని వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1/2 kg చికెన్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడం కోసం నేను దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. చూడండి, చికెన్ మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ రెసిపీ కూడా మనకి మన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటుందండి, మీకు స్పైస్ పౌడర్స్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. మనం ఈ టొమాటోను కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం మగ్గనివ్వాలండి. మనకు అప్పుడు టొమాటో కూడా మొత్తం బాగా మగ్గిపోతుంది. చూసారు కదా, టొమాటో కూడా మగ్గిపోయింది. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పాలక్ వేసుకున్నాను. నేను ఒక పెద్ద కట్ట పాలకూర వేసుకున్నానండి. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాలకూరను కూడా కుక్ చేసుకోవాలి. అంటే మనం దీనిపైన మూత పెట్టేసి మనం కుక్ చేసుకున్నాము అంటే మనకి 5 to 10 మినిట్స్ కల్లా మనకు మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం 3 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది మొత్తం కూడా పైకి వచ్చేస్తుందండి. అంతవరకు మనం ఈ రకంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మనకు పాలక్ బిర్యానీకి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు ఈ బిర్యానీని నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ కుక్కర్లోని బౌల్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, బిర్యానీ ఆకు వేసుకున్నాను. అంటే హోల్ బిర్యానీ మసాలా అనేది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ, అలాగే షాజీరా,
కొంచెం జీరా ఇవన్నీ కూడా మనం వేసుకోవాలండి. దీంతో మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్తో రెడీ అవుతుంది, బిర్యానీ రైస్ అనేది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అలాగే కొంచెం పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ కూడా వేస్తున్నాను. గీ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ బౌల్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. పెట్టుకొని కుకింగ్ మోడ్లో పెట్టేసి మనం ఆన్ చేసి పెట్టేసుకోవాలి. మనం ఈ రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. అంటే మనం ఈ రైస్ మొత్తం కూడా బాయిల్ చేసేసుకోకూడదు. మనకి ఇది సగం కుక్ అయితే సరిపోతుంది. మిగిలిన సగం వచ్చి మనం గ్రేవీ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి రైస్ అనేది హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పైన కొంచెం రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. రోజ్ వాటర్ వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి, పర్వాలేదు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ని మిల్క్లో యాడ్ చేసుకొని వేసుకున్నాను. అలాగే దీనిపైన నేను కొంచెం పుదీనా వేస్తున్నాను. బిర్యానీలో మనం పుదీనాను వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ఫ్రైడ్ ఆనియన్ కూడా వేస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాలక్ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసేసుకొని మళ్ళీ మనం కుకింగ్ మోడ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. మనకి ఇది కుక్ అవుతున్నంత వరకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇందులో మనం రోజ్ వాటర్ వేసాము, అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇది వామ్ మోడ్లోకి వచ్చేసింది. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా తినే బిర్యానీలతో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇది హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ పాలక్ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 o'clock అయిందండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూశాను. ఆ తర్వాత పడుకుండిపోయాను. సండే అంటే మనకి హడావిడంతా ఉండదు కదండి, అంటే టెన్షన్ ఉండదు కదా. నార్మల్గా అయితే మా హస్బెండ్ ఈవినింగ్ క్లినిక్ వెళ్తారు కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంటుంది నాకు ఈవినింగ్ టైంలో. ఈరోజు తనకి క్లినిక్ కూడా ఉండదు కాబట్టి నేను హ్యాపీగా నిద్రపోయాను. నిద్ర లేచిన తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చేసేసాను. ఊడ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా స్నాక్ అయితే ప్రిపేర్ చెయ్యాలి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటాం కదా, ఇలా సండేస్లో బాగుంటుంది ఏదన్నా స్నాక్, అందరం కలిసి కూర్చొని తింటే కదా. కాబట్టి ఏదన్నా సింపుల్గా ఏదైనా ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. నేను పకోడా చేసి, అంటే ఆనియన్ పకోడా వచ్చేసి చాలా రోజులైంది కాబట్టి ఈరోజు అయితే సింపుల్గా ఆనియన్ పకోడా చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ కూడా చేయనండి, ఎక్కువ కూడా తినరు ఇంట్లో, అంటే కొంచెమే చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ నేను ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ దాన్ని బాగా మిక్స్ చేసేసాను. అప్పుడు ఆనియన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత నేను కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసి మొత్తం మిక్స్ చేసేసాను. నార్మల్గా మనం ఆనియన్తో వచ్చే వాటర్తోనే సరిపోతుంది. మనకు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే కొంచెం వాము, జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇంకా కరివేపాకు ఇవంతా ఏం వేయలేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా నేను ఐరన్ కడాయిలోనే చేస్తాను. ఇది చిన్న సైజు అంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. ఇక్కడ మీకు కొంచెం ఇట్లా కనిపిస్తుంది కానీ ఇది చాలా చిన్న సైజ్ అండి. కాబట్టి నేను ఇట్లా ఫ్రైస్ ఒకటి, ఇంకా ఇలా పకోడా అంటే కొంచెం డీప్ ఫ్రై చేసేవన్నీ కూడా ఈ ప్యాన్లోనే చేస్తాను. ఇందులో చాలా క్రిస్పీగా కూడా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి ఐరన్ ప్యాన్లో చేస్తే. కాబట్టి నేను ఈ ప్యాన్నే ఎక్కువ యూస్ చేస్తాను. మా ఇంట్లో డీప్ ఫ్రై అంటే అంత ఎక్కువగా అయితే ఏం తినరండి. కాకపోతే సండే అంటే కొంచెం అంత స్పెషలే కదా మనకి, ఫుడ్ అంతా కూడా మనకు ఆ రోజు కొంచెం హ్యాపీగా తింటాం కదా. కాబట్టి ఈరోజు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. ఈ రకంగా నేను పకోడీలు అయితే ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. అంటే కొంచెం టీతో తింటే బాగుంటుంది, అది జింజర్ టీతో ఇలా పకోడాలు తింటే ఎంత బాగుంటుందో కదా. అది ఇప్పుడు క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయిందండి బెంగళూరులో. ఇప్పుడు అంటే ఈవినింగ్ అయ్యేసరికి బాగా మబ్బు పట్టేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి క్లైమేట్లో ఇలా వేడివేడిగా
ఆనియన్ పకోడా, అలాగే కొంచెం జింజర్ టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా. కాబట్టి ఈరోజు అదే ప్లాన్ చేస్తాను. నేను ముందు పకోడా చేసేస్తాను. పకోడా చేసిన తర్వాత నేను ఒక జింజర్ టీ కూడా పెట్టేస్తాను. మా ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే బాగున్నాయి కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇక నేను టీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. జింజర్ టీ కూడా రెడీ అయిపోయిందండి. నేను జింజర్ టీని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీతో చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చూపించడం లేదు. ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని ఇలాంటి క్లైమేట్లో వేడి వేడి పకోడీలు తింటూ మసాలా టీ తాగుతూ పిల్లలతో కలిసి ఇలా ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇలా ఛాన్స్ అయితే ఎప్పుడు రాదు కదండి. కాబట్టి వచ్చినప్పుడైతే మిస్ చేసుకోకూడదు. కాబట్టి మేమైతే ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవట్లేదు. మేమంతా కలిసి ఆడుకుంటున్నాము. నార్మల్గా అయితే మా హస్బెండ్ పిల్లలు వీళ్ళు ఆడుకుంటారు. నాకు అంత టైం అయితే దొరకదండి. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అన్ని పనులు కూడా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయాయి కాబట్టి నేను కూడా జాయిన్ అయిపోయాను. ఈ రకంగా మేము స్నేక్ అండ్ ల్యాడర్ ఆడాము, అలాగే లూడో ఆడాము. ఈ రకంగా ఈరోజు సండే ఈవినింగ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అలాగే మార్నింగ్ నుంచి కూడా ఇష్టమైన ఫుడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.